ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabbai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. గోపి, ఈ రోజుతో నీ పని అయిపోయింది. గోపి, గోపి చాలా నీరసంగా కనిపిస్తున్నావు. బయట ఎండ కూడా ఉంది. నీకోసం వాటర్ తీసుకొచ్చాను, తాగు. ఏంటి మేడం ఇది? ఇలా బయట వాటర్ తాగకూడదు. అది కాదు సార్, గోపి చాలా నీరసంగా కనిపిస్తున్నాడు, అందుకే తాగడానికి వాటర్ ఇచ్చాను. సరే తాగు. పద. ఇదేంటి, వీడి జేబులో కత్తుందేంటి? మీరు రక్షించేవాళ్ళు, మీరే ఇలా అజాగ్రత్తగా ఉంటే ఎలా? సారీ మేడం. రివాల్వర్ కోర్టులోకి ఎందుకు తీసుకొచ్చింది? ఇది ఖచ్చితంగా గోపి మీద అటాక్ చేయాలని ఇదంతా చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో అది జరగడానికి వీల్లేదు. గోపికి ఏమైనా జరిగితే ఆ ఇద్దరిని వదలను. ఏంటి తారా, అంత కోపంగా చూస్తున్నావు? ఈరోజు గోపికి బెయిల్ వస్తుందని వచ్చావు కదా, రాదు అని అప్పుడే తెలిసిపోయిందా? మీరు పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకున్నాను. మీ తమ్ముడు పోయారన్న బాధలో ఉన్నారు కదా, అందుకే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారని నేను మీ మీద జాలి పడ్డాను. కానీ మరీ మీరింత నీచానికి దిగజారుతారని అసలు ఊహించలేకపోయాను. మాటలు మర్యాదగా రానితారా. నువ్వు మాట్లాడుతుంది ఒక పోలీస్ ఆఫీసర్తో. డ్యూటీలో ఉన్న పోలీసులతో అలా మాట్లాడితే నీ మీద కూడా కేసు పెట్టొచ్చు, తెలుసా? పెట్టండి మేడం. అన్యాయంగా ఎంతమంది మీద కేసులు పెడతారో, ఏం చేస్తే మీ పగ తీరుతుందో అది చేయండి. లేదా గోపిని చంపాలని అనుకున్నట్టు
నన్ను కూడా చంపేస్తారా? చంపేయండి. ఏం మాట్లాడుతున్నావు తారా? నేను గోపిని చంపడమేంటి? నేను చంపాలి అనుకుంటే ఈ పాటికి వాడు చనిపోయి చాలా రోజులయ్యేది. కానీ నేనేం చెయ్యలేదే. తెలుసు, నాకు బాగా తెలుసు. మీరు మీ చేతికి మట్టి అంటకుండా చాలా జాగ్రత్తగా కోర్టులో గోపిని చంపించడానికి ప్లాన్ చేశారని ఇప్పుడైనా నాకు అర్థమైంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా ప్రాణం అడ్డు వేసైనా సరే గోపిని కాపాడుతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుతారా? గోపిని నేను కోర్టులో చంపడమేంటి? కలగన్నావా? మీ మనుషులు కోర్టులో ఒకడు కత్తితో తిరుగుతున్నాడు, ఇంకొకడు గన్తో తిరుగుతున్నాడు. మీరు ఏర్పాటు చేయకపోతే వాళ్ళు కోర్టుకు ఎందుకు వస్తారు? గోపిని లేపేయడానికి మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అని నాకు అర్థమైంది. గోపికి ఏమైనా జరిగిందంటే మాత్రం మీరు చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చూడుతారా, కొద్ది రోజులుగా నేను నీ ఇంట్లో ఉంటున్నాను, నీతో స్నేహం చేశాను. అందుకే నువ్వు ఇన్ని మాటలంటున్నా నిన్ను ఏమీ అనలేకపోతున్నాను. కానీ గోపిని నేను చంపించాలి అనుకోలేదు. వాడి మీద నాకు పగ ఉంది. నా ప్రాణాన్ని నాకు దూరం చేసి నాకు ఎంత బాధ పెట్టాడో వాడు అంతకంత అనుభవించాలన్న కోపం ఉంది. అందుకే వాడిని బయటికి రానివ్వకుండా జైల్లోనే ఉంచి చిత్రహింసలు ఎలా ఉంటాయో వాడికి చూపించాలి అనుకుంటున్నాను. అంతేగాని వాణ్ణి మనుషుల్ని పెట్టి చంపించాలని నేను అనుకోలేదు. మీ పోలీస్ తెలివితేటలు నా దగ్గర చూపించకండి. మీరు నా దగ్గర నా మాట చెప్తున్నారు, కానీ కోర్టులో ఇద్దరు వ్యక్తులు అలా తిరుగుతున్నారు. మీరు ఏర్పాటు చేయకుండా వాళ్ళు ఎలా చేస్తారు? తారా, నువ్వు చెప్పేది నిజమే అయితే గోపి మీద అటాక్ చేయడానికి ఇంకెవరో రెడీగా ఉన్నారని అర్థమవుతోంది. ఇది నేను చేసింది కాదు. ముందు వాళ్ళని పట్టుకోకపోతే గోపి ప్రాణాలకి ప్రమాదం. వాళ్ళని నేను పట్టుకుంటాను. బావా, తారెందుకు ఇందాక నుంచి కంగారు పడుతుంది? అదే కదా అర్థం కావట్లేదు. ఇందాకటి నుంచి ఏదో టెన్షన్గా తిరుగుతోంది. ఇలా కోర్టులో హత్య చేయడం నేను సినిమాల్లోనే చూశాను, కానీ ఈరోజు లైవ్లో చూడబోతున్నాను. ఇక్కడ వాడి మీద అటాక్ జరగగానే మనం వెంటనే తప్పించుకొని పారిపోవాలి. లేదంటే ఆ తార కంట్లో పడ్డామంటే మనల్ని అనుమానిస్తుంది. ఇక్కడ తార కంట్లోనే కాదు, ఇందిర కంట్లో కూడా పడకూడదు. ఎందుకంటే అది అసలే ఖతర్నాక్ కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పావు. ఒక్కసారి మన మీద డౌట్ వచ్చిందంటే మనిద్దరి బతుకులు సెంట్రల్ జైల్లో చెప్పకూడే. ఆగండి. కదిలారంటే షూట్ చేస్తా. ఏయ్, ఎవర్రా మీరు? గోపిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు?
నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగింది. అందుకే తారని ఇంటి దగ్గరే ఉందని చెప్పాను. కానీ తను నా మాట వినిపించుకోకుండా వచ్చినప్పుడే నాకు అనుమానం రావాల్సింది. ఇప్పుడు వీళ్ళు దొరికారంటే నా పరిస్థితి ఏంటి? ఏయ్ తారా పట్టుకో. చెప్పరా, గోపిని చంపమని ఎవరు చెప్పారు? మర్యాదగా చెప్పు, లేదంటే నిన్నిక్కడే కాల్ చేస్తాను. చెప్తాను మేడం, చెప్తాను. నాకు ఈ పని చేయమని ఆదిత్య మౌర్య గారు చెప్పారు. ఆయన మాకు డబ్బులిచ్చి గోపిని కోర్టులో ఫినిష్ చేయమన్నారు. మేము కోర్టులో ఫినిష్ చేయలేకపోయాం. ఆదిత్య మౌర్య గారా? ఛ! వాట్ హ్యాపెండ్? ఏం జరుగుతోంది ఇక్కడ? సారీ సార్, కోర్టు ఆవరణలోనే గోపి మీద హత్యా ప్రయత్నం జరిగింది. సరిగ్గా అదే సమయానికి ఒక పక్క తారా, ఇటువైపు నేను వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశాము. కానీ వాళ్ళు తప్పించుకుని పారిపోయారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళని పట్టుకుని తీరుతాం. న్యాయస్థానంలో నిందితుడి మీద హత్యా ప్రయత్నం చేయడం అన్నది నేను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాను. అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని వెంటనే పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేయవలసిందిగా నేను ఆదేశిస్తున్నాను. గోపి ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి తనను వెంటనే సెంట్రల్ జైలుకి సెక్యూరిటీ మధ్యలో తరలించి స్పెషల్ బ్యాలెట్లో పెట్టమని ఆదేశిస్తున్నాను. గోపి కేసు విచారణ వచ్చే నెల 20వ తారీఖుకి వాయిదా వేస్తున్నాను. The court is adjourned. కారెక్కించండి. గోపి, మేడం, నన్ను వదలండి. మేడం, ఇది కోర్టు, ప్లీజ్. ఏంటి గోపి, ఇంతలోనే ఎంత ప్రమాదం తప్పింది? అసలు తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. సృజన, ప్లీజ్ కంట్రోల్. తనకేం కాలేదు కదా. తనిప్పుడు జైలుకే కదా వెళ్తున్నాడు. ఇక ఇబ్బంది ఏం ఉండదు. అదేంటి బాబా అలా మాట్లాడతావు? కోర్టులోనే ఈరోజు గోపి మీద హత్యా ప్రయత్నం జరిగింది. సమయానికి తారా, ఇందిర గారు వాళ్ళని అడ్డుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే నా గోపి. మేడం, నాకేం కాలేదు కదా. ఏమీ కాదు కూడా. ఇంతలా నన్ను అభిమానించే వాళ్ళు నా చుట్టూ ఉన్నప్పుడు నా ప్రాణాలు ఎలా తీస్తారు? మీరు ధైర్యంగా ఉండండి. సృజన, గోపి ఎక్కువసేపు బయట ఉండడం మంచిది కాదు. గోపిని వెళ్ళని. మేడం, మీరు పోలీస్ ఆఫీసరే కదా, అసలు కోర్టులో ఇలా జరగొచ్చా? మీరే ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఎలా? పోలీసులు దేవుళ్ళేం కాదు కదా, అన్నీ ముందే తెలుసుకోవడానికి. పర్సనల్ గా ఉండే పగలు, ప్రతీకారాలు ఇలాగే తెరుచుకుంటారు. ఏంటి మేడం మీరు మాట్లాడేది? పర్సనల్ గా
పగలు ప్రతీకారాలు అంటున్నారు. అంటే ఆ అటాక్ ఎవరు చేయించారో మీకు తెలుసా? ఆధారం లేదు కాబట్టి ఆగిపోయాను. వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు కాబట్టి ఆదిత్య గారు ప్రస్తుతానికి తప్పించుకున్నారు. లేదంటే ఇప్పుడే నేను వెళ్ళి ఆదిత్య మౌర్య గారిని నా చేతులతోనే నేను అరెస్ట్ చేసి జైలుకు పంపించేదాన్ని. రేపిదే కోర్టులో ప్రవేశపెట్టేదాన్ని. ఏంటి మేడం మీరు మా డాడీ పేరు చెప్తున్నారు? సృజన, నువ్వు నమ్మలేకపోయినా ఇదే నిజం. వాడిని నేను పట్టుకున్నాను. ఎవరు ఈ పని చేయించారని అడిగాను. వాడు మీ నాన్నగారి పేరు చెప్పి పారిపోయాడు. అదే వాడు దొరుకుంటే ఇప్పుడు కోర్టులో వాళ్ళిద్దరినీ ప్రవేశపెట్టేదాన్ని. తర్వాత మీ నాన్నగారి మీద అరెస్ట్ వారెంట్ జారీ అయ్యేది. నేను నమ్మలేకపోతున్నానండి. ఆదిత్య సార్ ఇలా చేశారంటే నాకసలు నమ్మకం కుదరట్లేదు. తనకి గోపి మీద కోపం ఉండొచ్చు, కానీ ప్రాణాలు తీసేంత పగ ఉందని నేను అనుకోను. సార్ చాలా మంచి వ్యక్తి. అయినా తన కూతురు ప్రేమిస్తున్న మనిషి ప్రాణాలు తీయమని అస్సలు చెప్పరు. అవును, మా డాడీ ఇలా చేస్తారంటే నేను నమ్మలేకపోతున్నాను. పరువు కోసం పరువు హత్యలు జరుగుతున్నాయని మీరు కూడా వింటున్నారు కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళని కిరాతకంగా చంపేస్తున్నారని ఎన్నో న్యూసుల్లో చూశారు కదా. మరి ఒక పెద్దింటి అమ్మాయివి నువ్వు ఒక నేరస్తుని ప్రేమించావు. వాడే జీవితం అంటున్నావు. వాడి వల్ల నువ్వు తల్లివి కాబోతున్నావు. ఇవన్నీ తెలిసాక మీ డాడీ మాత్రం ఎలా ఊరుకుంటారు? అయినా సరే, ఆధారం లేదు కాబట్టి ప్రస్తుతం ఇంకా ఆయన సేఫ్. వాళ్ళు దొరికితే మాత్రం మీ డాడీ అరెస్ట్ తప్పదు. బాబాయ్, కోర్టు లేపేయడానికి 2 మనుషుల్ని ఏర్పాటు చేశాను. ఎవ్వరికీ అనుమానం రాకుండా కోర్టులోనే లేపేస్తారు. చాలా పెద్ద రిస్క్ చేస్తున్నావు. కోర్టులో చంపడం అంటే మాటలు కాదు. చిన్న తేడా వచ్చినా మనం బుక్ అయిపోతాం. చూడండి, ఏం చేసినా మన చేతికి మట్టంటకుండా చేయాలి. జరిగేదంతా జరుగుతూనే ఉండాలి. కానీ అందులో మనం ఉన్నామని మాత్రం ఎవ్వరికీ తెలియకూడదు. వాళ్ళు మరి ఈ పని చేయగలరంటావా? వాళ్ళు పక్కా ప్రొఫెషనల్స్. వాళ్ళు స్కెచ్ చేశారంటే అవతలి వాళ్ళ ప్రాణం పోయినట్టే. కోర్టులో చుట్టూ పోలీసు సెక్యూరిటీ ఉంటుంది. ఒకవేళ చంపేసినా తప్పించుకోవడం అంత సులువు కాదు. పొరపాటును దొరికిపోతే మాత్రం ఏం జరుగుతుంది? అదేంటబ్బాయ్, వాళ్ళు దొరికిపోయారనుకో పోలీసులు తాట తీస్తారు, తోలు ఒలిచేస్తారు, బూట్ కాలుతో తన్ని నిజం చెప్పిస్తారు. ఆ దెబ్బలు భరించలేక వాళ్ళు నోరు విప్పితే మనం అట్నుంచి అటే జైల్లో చెప్పకూడు తినాలి. అలా జరగకూడదు. గోపి బయటకు రాకూడదు. అలాని వాళ్ళు దొరికిపోయినా మన పేర్లు బయటకు రాకూడదు. కాబట్టి పొరపాటున వాళ్ళు పోలీసులకు దొరికిపోయినా ఆదిత్య పేరు చెప్తారు తప్ప మన పేర్లు చెప్పారు. ఏంటి, కాసేపట్లో తారా సృజన ఇక్కడికి వస్తారు. బావగారు ఇదంతా చేశారని సృజన వింది కాబట్టి తాను ఎలాంటి గొడవ పెడుతుందో నాకు అనుమానంగా ఉంది. ఏం జరగదు. సృజనకి వాళ్ళ నాన్నగారంటే గౌరవమే కాదు, భయం కూడా ఉంది. నువ్వేం మాట్లాడుకో. అయినా మనం ముందే ఆలోచించి మంచి పని చేసాం. లేదంటే ఈ పాటికి మన సెంట్రల్ జైల్లో మెడలో పలకలు వేసుకొని ఫోటోలు దిగుతూ ఉండేవాళ్ళం. ఏంటి, రెగ్యులర్గా జైలుకి వెళ్ళొచ్చినట్టు బాగానే చెప్తున్నావే?
ఏంటి కోర్టులో గోపి మీద హత్యా ప్రయత్నం జరిగిందా? నేను నమ్మలేకపోతున్నానమ్మా. చేయించిందే మీరైనప్పుడు నమ్మకపోవడానికి ఏముంది డాడీ? ఇందిర చెప్పింది నిజం కాదు. గోపి చంపలేదు. ఆ నిజం నాకు తెలుసు కదా.